ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకములో 36వ పద్యములో ఆ స్వామిని శేషప్ప కవి అద్భుతంగా వింతగా ఎంత స్వతంత్రించి అడుగుతున్నాడంటే, స్వామి ఈ లోకములో అన్ని సంపదలను ఇచ్చేవాడివి, పుత్ర సంతానాన్ని ఇచ్చేవాడివి, సభలో జయప్రదం చేసే వాక్శుద్ధి ఇచ్చేటువంటి చాతుర్యాన్ని అందరూ మెచ్చేటువంటి విధంగా చేసే జ్ఞానము, అధికంగా భక్తిని జ్ఞానమునిచ్చేటువంటి వాడవు నువ్వే. కానీ చివరికి ఏం చేస్తావు ఈ అవనిలో స్వామి? ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడివాడవు నీవే అని అంటూ ఈ పద్యం. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలానే కలుగజేసడి కార్యకర్త నీవే. చదువులెసగ నేర్పి సభలో గరిష్టాధికారం అందించడి ఘనుడవీవే. నడక మంచిది బెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించడి పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తివీవే. అవనిలో మానవులకెల్లా ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాసాం దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఆయువు, ఆరోగ్యము, పుత్రులు, ధనము మొదలగు సంపదలను ఇచ్చు గొప్పవాడవు నీవు. మంచి చదువులతో అధిక గౌరవమును కల్పించు ఘనుడవు నీవే. ప్రవర్తనలచే గొప్ప పేరు పొందేలా చేసే గొప్పవాడవు నువ్వు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలిగించి ముక్తిని ప్రసాదించే మూర్తివి నువ్వే. భూమిలో, ఈ లోకములో అనేక ఆశలను కల్పించి వ్యర్థజీవులుగా తెలియజెప్పెడి వాడవు నీవే స్వామి. జై శ్రీ నరసింహస్వామినే నమః. సర్వం శ్రీ నరసింహస్వామినే నమః. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలానే కలుగజేసడి కార్యకర్త నీవే. చదువులెసగ నేర్పి సభలో గరిష్టాధికారం అందించడి ఘనుడవీవే. నడక మంచిది బెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించడి పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తివీవే. అవనిలో మానవులకెల్లా ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాసాం దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి,
ఆయువు, ఆరోగ్యము, పుత్రులు, ధనము మొదలగు సంపదలను ఇచ్చు గొప్పవాడవు నీవు. మంచి చదువులతో అధిక గౌరవమును కల్పించు ఘనుడవు నీవే. ప్రవర్తనలచే గొప్ప పేరు పొందేలా చేసే గొప్పవాడవు నువ్వు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలిగించి ముక్తిని ప్రసాదించే మూర్తివి నువ్వే. భూమిలో, ఈ లోకములో అనేక ఆశలను కల్పించి వ్యర్థజీవులుగా తెలియజెప్పెడి వాడవు నీవే స్వామి. జై శ్రీ నరసింహస్వామినే నమః. సర్వం శ్రీ నరసింహస్వామియే నమః.